నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి అరుణోదయం దేవాని ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి దేవుడిచ్చిన అద్భుతమైన పేరు, ప్రతిదానికి ఒక పేరు కలిగి మనం ఉంటాము. ప్రతిదానికి ఒక పేరు పెట్టి పిలుస్తాము. ఫుల్ నేమ్, షార్ట్ కట్ నేమ్, నిక్ నేమ్ అట్లా పిలుస్తూ ఉంటాము. మరి సర్వలోకనాథుని కల్వరి చర్చ్ ఎస్ఎల్ఎన్సి చర్చ్ ద్వారా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మన వాక్య సందేశాన్ని వింటున్నాం. ముఖ్యంగా ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. సామెతలు 24:10 శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతువు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ అనేది ఖచ్చితంగా మనుషులకు చిన్న శ్రమ, గొప్ప శ్రమ, ఏదో ఒక శ్రమ వస్తుంది. శ్రమ అనేది మనిషే గుర్తుపడతాడు. ఏ జంతువు మీద, ఏ వస్తువు ఏది కూడా గుర్తుపట్టదు, అంటే దానికి శ్రమ అనిపించదు. కానీ మానవుడు మాత్రమే శ్రమను గుర్తుపడతాడు, శ్రమ పడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మనం శ్రమ పడుతూ ఉంటే మనం కృంగిపోవద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. నువ్వు కృంగితేనే ఎక్కువ చేతగాని వారిగా అనిపిస్తుంది. చూడండి, రోగము, వ్యాధి, కష్టం కంటే బాధ ఎక్కువగా మనుషులు పోతేస్తూ ఉంటుంది. అయ్యో నాకు శ్రమ వచ్చింది, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు పరామర్శించట్లేదు, నాతో ఎవరు మంచిగా మాట్లాడట్లేదు, నేను ఉన్నానని ఎవరు చెప్పట్లేదు అంటే ఆ శ్రమలో కృంగుదలని ఎక్కువ మనిషిని బాధపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రమ దినం నువ్వు కృంగిపోవద్దు, నువ్వు చేతగాని వాడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, కింది లైన్లో చూస్తే చావులకే పట్టబడిన వారిని నువ్వు విడిపింపవా, అగ్నిలోని లాగినట్టు కొందరిని లాగవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం పడుచున్న శ్రమ కంటే ఎదుటివారు బాగా శ్రమ పడుతున్నారు, చాలా గొప్ప శ్రమను అనుభవిస్తున్నారు అని మనం తలంచాలి. నేనున్న పొజిషన్ కంటే నాకున్న కింది పొజిషన్ వాళ్ళ స్థితి మనం చూసుకోవాలంట ఎప్పుడు కానీ. నేనున్న పొజిషన్ కంటే పైన ఉన్న పొజిషన్ చూస్తే మరి మనం పోల్చుకుంటే మనం తట్టుకోలేము. అది ఆస్తి విషయంలో, ఆశీర్వాద విషయంలో, బాధపడి శ్రమపడే విషయంలో కూడా మనం ఏం చేయాలంటే మనకంటే కింది వారిని చూడాలి. మనకు అన్ని కాళ్ళు చేతులు మరి శ్రమ పడడానికి, కష్టం చేసుకోవడానికి దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు. కానీ కొంతమంది కాళ్ళు చేతులు లేవు చూడండి. అలాంటి వారిని చూసి మనం ఏం చేయాలంటే పర్వాలేదు, దేవుడు నేను కష్టం చేసుకుని నాకు కాళ్ళు చేతులు చక్కగా ఉంచాడని చెప్పాలి. కాబట్టి ఈ రోజున శ్రమ కలిగిందా కృంగిపోకు. శ్రమ మానవునికే కలుగుతుంది. కాబట్టి బాధ కలిగిందా కృంగిపోకు. ఇతరులను మనం లేవనెత్తే స్థితిలోకి మన శ్రమ మనకు పాఠాలు నేర్పిస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ కలగకు నువ్వు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను నీ మార్గంలో అనుసరించి నడుచుకొనిచున్నాను. శ్రమను ఒక మెట్టుగా చేసుకుంటే మరొక మెట్టు ఎక్కడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. అదే శ్రమలో నువ్వు కుంగిపోతే అది ఊబిలాగా కనిపిస్తుంది మనకు. మనం ఊబిలో ఉండడానికి దేవుడు మనం పిలవలేదు, కానీ ఒక మెట్టులాగా తయారు చేసిన స్ట్రాంగ్గా మనం ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి కృప దేవుడు ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభు, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే సామెతల గ్రంథంలో నీ వాక్యం సెలవిస్తుంది ఆయన, శ్రమ దినమున నువ్వు కృంగిన నువ్వు చేతగాని వాడవవుతావని. బిడ్డలు ఎవరైతే శ్రమ పడుచున్నారో, కృంగిపోవచ్చున్నారో ఆ కృంగుదల నుండి వారిని విడిపించండి. వారికన్నా ఇక దీన స్థితిలో ఉన్న వారిని చూసి అయ్యా నా స్థితి బాగుంది, నేను బాగుపడతానని నమ్మక దయచేయండి. వారికన్నా గొప్ప స్థితిలో ఉన్న వారితో పోల్చుకోక తండ్రి నీకు స్తోత్రం. కాళ్ళు చేతులు రెక్కలు చల్లగా ఉంచిన దేవుణ్ణి మహిమపరచుటకు శ్రమలో ఓపిక కడిగి శ్రమను ఒక మెట్టుగా చేసుకోవాలి. శ్రమ ఒక ఊపిగా ఎంచుకోకుండా కూడా ఈ రోజున ప్రభు అనేకులు అయ్యా తను ఇదిగో ప్రభు చావునకు సిద్ధపడుతున్నారు. అనేకులు మాకు బ్రతకాలనిపించట్లేదు. అలాంటి వారిని నువ్వు బ్రతికించవాన్ని వాక్యం సెలవిస్తుంది నాయన. అగ్నిలోని లాగినట్టు కొందరిని లాగవాన్ని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా పిల్లలందరినీ బలపరిచి శక్తిని ఉదయకాలం ఏ పని ప్రారంభించినా, ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభువా నువ్వు వెళ్ళు చోటుకెళ్ళి నేను వస్తా అని చెప్పావు కదా. ఈ బిడ్డలతో కూడా వెళ్ళి